వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, పరాయి సొమ్ము పాము వంటిది. ఈ సామెత ఈ సామెత కాదేమో, బహుశా ఒక కొటేషన్ అనుకుంటాను. మనకు తెలుసు, మనం చదువుకున్నాం, పిల్లలకి చెప్తూనే ఉంటాం. కానీ చాలామంది పరాయి సొమ్ము కోసం ఆశిస్తూనే ఉంటారు రమ్మగారు. వేరే వాళ్ళ డబ్బు మీద ఆశ పడుతూనే ఉంటారు. డబ్బు మీద కానీ ఆస్తి మీద కానీ. పిల్లలకి ఎట్లా అండి, చిన్నప్పటి నుంచి ఏ విధంగా నేర్పించాలి? నోటి మాటతో చెప్తే సరిపోతుంది జయ. ఒకళ్ళు ఒక బిజినెస్ చేస్తారు, ఏవైనా అమ్ముతారు. పరుల సొమ్ము కాదా అది? అది బేసిక్ కదా, బేసిక్ వ్యాపార సూత్రం అంటే ఇతరుల డబ్బు అంతే. అందులో న్యాయం ధర్మం ఉంటాయా? కాంప్లికేటెడ్గా అడుగుతున్నారు రమ్మగారు మీరు. ఎప్పుడు కాంప్లికేషన్ నేనే ఫేస్ చేయాలంటే ఎట్లా? అప్పుడప్పుడు నువ్వు కూడా చేయాలి కదా. ప్రతిసారి మీరు అడిగే కాంప్లికేటెడ్ క్వశ్చన్స్కి నేను చెప్తున్నా కదా, వ్యాపారం అంటేనే పరుల సొమ్ము అని కదా. అంతే. నీకు ఏ బిజినెస్ అయినా ఆ డబ్బులు వాడివేనా? కాదే, వాడు ఈత గింజేసి తాటి గింజలు ఆగుతాడు. ఎవరైనా అంతే. ఓ సాఫ్ట్వేర్ బిజినెస్ అనుకో, సాఫ్ట్వేర్ తయారు చేస్తారు, 10 మంది కూర్చొని చచ్చి చెడి ఏదో చేస్తారు, అది ప్రపంచం మీద చల్లుతారు. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి? ప్రపంచం నుంచి. వీడు వేసింది ఏం గింజ? ఈత గింజ. ఈతకాయలు కాస్తాయి. ఈతకాయల కోసం అయితే ఇవన్నీ పనులు ఎవడు చేస్తాడు? చేయరు. తాటి గింజలు లాగుతారు. తాటి గింజ ఎంత ఉంటుంది? ఈత గింజ అంతేనా? ఇదే కదా వ్యాపార సూత్రం. ప్రపంచంలో అమ్మబడే ప్రతి విషయము, ప్రతి వస్తువు ఇతరుల సొమ్ముతోటే ముడిపడి ఉంటుంది. ఓకే. పరుల సొమ్ము పాము వంటిది అంటే ఉచితార్థం. వాడి దగ్గర కొట్టేయకూడదు, నువ్వు కొట్టేయద్దు. ఈ కొట్టేసే బాబతి వ్యాపారం అంటే ఇదేదో ఒక సూత్రం, ఒక బార్టర్ సిస్టమ్ నడుస్తోంది. అదే నీ పాయింట్. అవును, బార్టర్ సిస్టమ్. ఇక్కడ కొన్ని చోట్లేమో వస్తువులు ఉంటాయి కదా. మీ నమ్మకమే మా పెట్టుబడి అని ఉంటాయి. మిగిలినవి మీరందరూ డబ్బులు ఇవ్వండి, నేను మీకు అదేదో చేసి బ్రహ్మాండం పగలు తీసి ఇస్తామంటారు. మధ్యలో వీడే పగల కొడుకు పారిపోతాడు, లేచకపోతే. ఇది పరుల సొమ్ము పాము. ఇప్పుడు మనకి ప్రపంచం అంతా ఎలా కనపడుతుందంటే జయ, ఈ మహావాక్యాలని మనం నమ్మించలేము పిల్లల్ని. ఈ డబ్బెత్తుకు పారిపోయిన వాడే కింగ్లా ఉండటం కనపడుతోంది. అవును. ఇతరుల సొమ్ము మీద మేడలు కట్టిన వాళ్ళే బాగుంటున్నారు. వాళ్ళు చెడిపోతున్నది, వాడి నాశనం అయిపోతున్నది మనం చూడలేకపోతాం. చూడాలా, మనకు కనిపించదు. సంఖ్య తక్కువ. వీళ్ళని ఉదాహరణగా ఇప్పుడు మనం పిల్లలకి ఏం చూపించాలి? ఉదాహరణగా ఎట్లా? ఒక పిల్లాడు IAS, అన్నయ్య చూసావు IAS చేశాడు, చిన్నప్పుడు ఎంత బాగా చదువుకున్నాడు, అలా చేశాడు, ఇలా చేశాడు, గంటలు చదివాడు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు. వాళ్ళ నాన్న వాడికి ఏసీ ఇవ్వలా, ఏమి ఇవ్వలా, ఫ్యాన్ కింద కూర్చొని చదువుకున్నాడు, ఫ్యాన్ లేకపోతే అరుగు మీద కూర్చొని చదువుకున్నాడు అని ఉదాహరణ చెప్తాం. అవును. ఆ అన్నయ్యని చూసి వీడు ఫ్యాన్ వేసి ఏసీ వేసుకునైనా అన్నయ్యలాగా వెళ్ళాలని భావిస్తాడు. వాడెవడో ఫలానా కంపెనీలో చేరి ఇప్పుడు కోట్లకు పడగెత్తాడు, అది చూపిస్తాం. మనం కూడా అవి చూస్తాం. వీళ్ళు భలే పైకి వచ్చారు, వాళ్ళ పిల్లల్ని బాగా తెచ్చారు అని పైకి చెప్పేం, వీళ్ళని ఫాలో అవుతున్నాం అని చెప్పకపోయినా ఫాలో అవుతూ వెళ్తాం కదా. ఇప్పుడు ఈ పరుల సొమ్ము ఆశించి చెడిపోయిన వాళ్ళు ఎవరైనా మనకి కనపడితే కదా వాళ్ళని గురించి మనం ఇదిగో వీళ్ళలాగా అవుతాం మనం అని చెప్పడానికి. ఎగ్జాంపుల్ చూపించలేకపోతున్నాం. లోక రీతి ఏంటి? తేనెటీగలు బోల్డ్ అంతా తేనె తయారు చేస్తాయి, వాటిని తోలేసి మనం తీసుకుంటాం అంతే. వాడెవడో కష్టపడి కూడబెట్టి ఇంకోటి దాన్ని ఎంజాయ్ చేస్తాడు. ఇలాంటి వాక్యాల్ని మనం నమ్మించలేము, చెప్పలేము జయ. అయితే మనం కొన్ని విషయాలు చెప్పగలుగుతాం. పారాసైట్స్లా ఉండకూడదు, నీ వల్ల వాళ్ళు ఏడుస్తారు అని చెప్పగలుగుతాం. వాడు కష్టపడి పని చేస్తే ఆ ఫ్రూట్స్ నువ్వు ఎంజాయ్ చేస్తే వాడు నిన్ను ఎంత తిట్టుకుంటాడు, వాడు ఎంత బాధపడతాడు, అది అలాంటివి మనం చిన్న చిన్న విషయాల్లో లైవ్గా చూపించి ఒప్పించగలుగుతాం. అవును. ఈ పరుల సొమ్ము పాపించదంటే అలా పరుల సొమ్ముతోటే కోట్లకు పడగలెత్తిన వాళ్ళే ప్రపంచం నిండా కనపడుతున్నారు. వాళ్ళే ఆదర్శ పురుషులుగా కూడా ఉన్నారు కదా ఇప్పుడు. అంతేగా. ఉన్నారా లేదా? ఖచ్చితంగా ఉన్నారు. మరి అది కనపడుతున్నప్పుడు మనం ఎట్లా చెప్తాం? చిన్న చిన్న విషయాలు చెప్పాలి పిల్లలకి. నువ్వు పడేసావు, వాళ్ళు పనిచేస్తున్నారు. వాడు పనిచేయటం, పిల్లాడు ఒక్కొక్కడు తిరుగుబాటుదారుడు ఉంటాడు. పనిచేయటం వాడి కర్మ, నేను చేయను, వాడు చేస్తున్నాడు, నేనేం చేయను దానికి అంటారు. నచ్చ చెప్పటం నేర్చుకోవాలి, రావాలి మనకి. ముందు మనం కూడా పిల్లల దృష్టిలో మనం కూడా పారాసైట్స్గా ఉన్నామని అనిపించకూడదు. అది చిన్న చిన్న విషయాలు కూడా. అమ్మ కష్టపడి పనిచేస్తే నాన్న ఎంజాయ్ చేస్తున్నాడని కానీ,
లేదా నాన్న కష్టపడి తెస్తుంటే అమ్మ ఎంజాయ్ enjoy చేస్తుందని కానీ అనిపించకూడదు. వీళ్ళిద్దరూ సమానమే అనిపించాలి. ఎక్కడ మార్పు రావాలి? బేసిక్స్. ఎస్. అక్కడి నుంచి ఫ్రెండ్స్, చదువుకునే వాళ్ళు ఫ్రెండ్స్లోనో, సామాన్లు ఏదైనా బొమ్మల దగ్గర, అలాంటి చిన్న చిన్న విషయాల దగ్గర, చిన్న చిన్న శారీరక శ్రమల విషయంలో నచ్చజెప్పాలి. వేరే వాడి కష్టాన్ని మనం తీసుకోకూడదు. ఆ కష్టం నువ్వు పడి తీసుకో, అంతే. నువ్వు కూడా కష్టపడాలి. ఇప్పుడు కష్టపడకపోతే పెద్ద అయ్యాక కష్టపడడం రాదు. ఇది అలవాటు అవ్వాలి. ఈజీ మెథడ్స్ వెళ్ళకూడదు. ఈజీ మెథడ్కి వెళ్ళకూడదు అంటే మనం ఈజీ మెథడ్స్కి వెళ్తున్నట్టు పిల్లలకు అర్థం కాకూడదు. త్రూ ప్రాపర్ ఛానలే మనం ప్రతి పని చేయాలి. పిల్లలకి అందకూడదు. పిల్లలు ఈజీ మెథడ్స్ కనిపెడతారు, కనిపెడుతూ ఉంటారు, అప్పుడప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు కూడా. కానీ మనం దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. తోటకూర కాడలు నాడే చెప్పపోయావా అమ్మ అంటారు తర్వాత. అందుకని బేసిక్ థింగ్స్ అప్పుడే పనిచేసి ఫ్రూట్స్ని ఎంజాయ్ చేయాలి. అంతే. కూర్చుని ఎంజాయ్ చేద్దాం అనుకోకూడదు. ఎందుకంటే ఎవ్వడికి కూర్చుంటే ఏం రాదు, ఇంకోటి ఎవడో చేస్తేనే ఆ ఫ్రూట్ నీ చేతికి వస్తుంది. ఇందులో ఇలాంటి మాటలు చెప్పచ్చో చెప్పకూడదో కానీ నాకేమనిపిస్తుంది అంటే, పని చేయకుండా ఎవరితోటైనా పని చేయించుకోవటం, ఎప్పుడు ఎక్కడి నుంచైనా కొనుక్కు తెచ్చుకుని తినటము, మనం ఏది చేయకపోవటము, ఇవన్నీ కూడా ఈ తరహాకి దారి తీస్తాయి. జయ, సోమరితనం అయిపోతుంది. సోమర్తనమే ఈ విధానం. ఇప్పుడు మన జీవన విధానమే ఆ వైపుకు వెళ్ళిపోతుంది. ఇంకొకరి మీద ఆధారపడటం, డబ్బులు పారేస్తే వస్తుందని అనిపిస్తుంది. మనం ఏ శ్రమ చేయకుండా ఫ్రూట్స్ ఎంజాయ్ చేయటం ఎలా అనే కాన్సెప్ట్లోనే మన సమాజం ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎవరో పనిచేస్తారు, అది వ్యాపారం కదా వాళ్ళకి. ఆ పనిచేసేవాడు మన కోసం కష్టపడ్డు, తన వ్యాపారం కోసం తను కష్టపడతాడు, మనం దాన్ని ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు ఈ సిస్టమ్ నడుస్తోంది. ఇలాంటప్పుడు ఈ మహావాక్యాలని బట్టి నమ్మించడము, పిల్లల్ని శ్రమ పెట్టడము, వాళ్ళని లైన్లో పెట్టడము ఒక్క రవ కష్టమే. ముందుకు మనది మనం అర్థం చేసుకోవాలి. రెండో విషయం ఏంటంటే, నేను ఈ పర్టిక్యులర్ సెంటెన్స్ గురించి చెప్పట్లేదు, కానీ మనం ఏదైనా నేర్పించాలి అంటే ఏం చేస్తాం జనరల్గా? నీకు ఆ ఈలు రావాలి పిల్లడికి. ఈ నోటితో చెప్తే రాదు, రాయాలి. ముందు నువ్వు సరిగ్గా రాసి చూసి రాయి అని చెప్పాలి. లేదా ఒకటి రాసి దీని మీద రాయి నాన్న అని చెప్పాలి. అంటే నువ్వు చేయాలి కాదు, మనకి రావాలి. ఫస్ట్ రావాలి, నువ్వు చెయ్యాలి. నువ్వెక్కడో ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అంటారు. నువ్వు నీ తరహాలో చేసేసి వాడిని సరిగ్గా చెయ్యి, నువ్వు పద్ధతిగా ఉండు అనకూడదు. నువ్వు దాటిపోతూ కంచెలు దాటేస్తూ వాడిని అందులో లోపల ఉండమని అనకూడదు, బయట ఉండమని అనకూడదు. నువ్వు కంచె దాటితే నీ వెనకాల పిల్లలు కూడా కంచెలే దాటుతారు. జాగ్రత్త పడాలి. ఇప్పుడు అంత గీతల్లో జీవితం ఎవరి వల్ల కాదు, ఈ రోజున అసలు సాధ్యం కాదు. కానీ సాధ్యమైనంత ఒక బ్యారికేడ్, ఒక గీత, చిన్నది కాదు, టైట్గా గీసుకోవద్దు, కొంచెం లిబరల్గా పెద్ద గీతలు గీయండి. కనీసం ఆ గీతల్లో ఉండడానికి ట్రై చేయండి. అవతల వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తుంటే చేస్తాం, చేయకుండా కుదరదు మన జీవితం. ఇప్పుడు అవునవును, ఆ ఎక్స్ప్లాయిట్ చేయటము వాడి పీక తెగిపోయేదాకాను అలా చేయొద్దు. నువ్వు ఎక్స్ప్లాయిట్ చేస్తున్న సంగతి ప్రదర్శించద్దు. నీ పిల్లలకి అసలు అందనివ్వద్దు. ఒకవేళ చేయాల్సే వస్తే ఇలా జాగ్రత్త పడండి. మనము గీతలు దాటుతున్న సంగతి పిల్లలకు అర్థమైందో వాడిని ఎప్పటికీ గీతల్లో నువ్వు ఉంచలేవు. ప్రతి వాళ్ళకి తమ పిల్లలు రాముడిలాగానో లక్ష్మణుడిలాగానో ఇంకెవరిలాగానో ఉండాలని ఉంటుంది. చార్లెస్ శోభరాజు లాగా మా అబ్బాయి ఉండాలని ఎవరైనా కోరుకుంటారమ్మా? ఈవెన్ చార్లెస్ శోభరాజు కూడా కోరుకోడు. వాడు దొంగ దోపిడీదారుడైనా తన కొడుకు అదే మార్గంలో ఉండాలని ఎవ్వడూ కోరుకోడమ్మా. పిల్లలు బుద్ధిమంతులుగా, ఫోకస్డ్గా, బుద్ధిగా, అదిగా ఇదిగా ఏదోగా ఉండాలి. ఏదోగా ఉండాలంటే కొంచెం మన గీతలు సరి చేసుకోవాలి. దీనికోసం ట్రై చేయాలమ్మా. ఇప్పుడు పాతకాలం నాటి మాటలు ఇప్పుడు చెప్పలేము. ధర్మము, ధర్మపన్నాలు విడేయటం కష్టం. ఎంత అధర్మానికైనా ఒక హద్దు, ఒక రేఖ, ఒక గీత ఉండి తీరాలి. మీకు మీరు గీతలు విధించుకుంటేనే పిల్లలకి గీతలు విధించగలుగుతాము. అంతే. ఇందులో ప్రధానమైంది ఇతరుల కష్టాన్ని తీసుకోవద్దు, ఇతరుల క్రెడిట్ని మీరు కొట్టేయద్దు. వాళ్ళలాగా చెయ్యాలి అంటే వాళ్ళని డిగ్రేడ్ చేయకూడదు, వాళ్ళ వెనకాల నడచెళ్ళాలి. పెద్ద గీత పక్కన చిన్న గీత గీయటం, కింద గీత చిన్నదాన్ని పెద్దాన్ని చిన్నది చేయాలంటే ఏం చేయాలి? ఒక గీతని దాని పక్కన ఇంకో పెద్దది గీస్తే ఇది చిన్నది అయిపోతుంది. అంతే. చాలా ఇప్పుడు అట్లా చేయట్లేదా జయ? వాళ్ళని డీగ్లామర్ చేసేస్తారు. ఎవరి మీద మనకు కుళ్ళుగా ఉందనుకో, వాళ్ళకంటే బెటర్ పెర్ఫార్మెన్స్ చేయాలని ఎవరు అనుకోవటంలా.
వాడిని చెడగొట్టాలి, అవును. వాడికి చెడ్డ పేరు తేవాలి, వాడిని నలుగురిలో ఏదో ఒకటి అనేయాలి, లోపల కుళ్ళిపోతానని దాచుకోలేకపోతాం. ఇవన్నీ పెద్ద పెద్ద శూలాలుగా మన వైపుకే వస్తాయి. అందులో ప్రధాన బాధితులు మన పిల్లలు అవుతారు. పిల్లలు దొరుకుతారు. జాగ్రత్త పడండి. పడి అప్పుడు మీరు కొంచెమైనా మహావాక్యాల లైన్లోకి వెళ్ళి ఏది పరల సొమ్ము పాము వంటిది, ఇతరుల దీన్ని తీసుకోకూడదు అని మనం గనక గట్టిగా నమ్మితే వాళ్ళకి చెప్పగలుగుతాం. పామే అది, ఇవాళ కాకపోతే ఆ తర్వాత అయినా కాటేసి తీరుతుంది. దాని నుంచి తప్పించుకోలేము. దానివల్ల వచ్చే బాధలు మనం పడుతూనే ఉంటాం. సమాజానికి తెలుస్తుంది, తెలీదు, అది అంతే. కొన్నిసార్లు మనం చెడిపోతాం, ఏదో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ప్రపంచానికి తెలుస్తుంది. మనం లోపల ఏం కుట్లాడుతామో ఎవరికి తెలియదు. అవును. ఇంత డబ్బు ఉన్నా నువ్వు హింసకి లోనవుతూనే ఉంటావు, నువ్వు కష్టపడుతూనే ఉంటావు, ప్రపంచానికి తెలీదు. పైగా అందరూ అనేస్తారని దాచిపెడతాం కూడా మనం కదా. అవునండి. మీ అంతరాత్మ దగ్గర దాచుకోలేరు కదా. దాపరికం లేకుండా మీ ప్రవర్తనకి ఒక గీత గీసి పెట్టుకోండి. ఓకే, ఈ హద్దు దాటద్దు. అప్పుడే మనం పిల్లల్ని హద్దుల్లో ఉంచగలుగుతాం. ఆలోచించండి దీని మీద. తప్పకుండా రమ్య గారు. నమస్తే. నమస్తే.